గణతంత్ర దినోత్సవం కింద జరుపుకుంటా ఉన్నాం, తెలుసు కదా మీకు అందరికీ. సో ఇవన్నీ ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మనం వింటూనే ఉంటాం. సో కాకపోతే మన దేశం ఉన్న గొప్పతనం కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఒక లాంగ్వేజ్ కాదు మనది, మాకు సాంప్రదాయం కాదు, అన్ని అనేక రకాల సాంప్రదాయాలు. ఇది ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే భిన్నత్వం ఉంది మన దగ్గర. అయినా కానీ ఒకే దేశంగా మనం ఒకే ఇదిగా మనం మనగలుగుతున్నామంటే అది మనకున్న మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అలాగే ఈ దేశ గొప్పతనం కూడా అది అంత గొప్ప ప్లేస్. మనకి పక్కనే తమిళనాడు వెళ్తే మనకు వాళ్ళు మాట్లాడేంటో అర్థం కాదు. అలాగే కర్ణాటక, కేరళ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మాట్లాడేది అర్థం కాదు. కానీ అందరూ మనం సోదరుల కింద భావిస్తూ ఉంటాం కదా. మొదటగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం దేశాన్ని ప్రేమించడం. దేశాన్ని ప్రేమించాలంటే ముందుగా మన రాష్ట్రాన్ని ప్రేమించాలి, అవునా? రాష్ట్రంలో మన జిల్లాలో మన ఊరిని తప్పకుండా ప్రేమించాలి. అలాగే దానిలో ఉన్న మన స్కూల్ని కూడా ప్రేమించాలి. మనం చేసే ఎప్పుడైతే వాట్ మ్యాటర్స్ టు అస్ మోస్ట్ ఏంటంటే మనం ఈరోజు చేసే పని ప్రేమించి చేయాల్సింది. ఎందుకంటే చదువుకుంటూ అవ్వచ్చు, ఆడుకుంటూ అవ్వచ్చు, ఆ పాప చేసిన డ్యాన్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా కానీ మనం ఇష్టపడాలి, ప్రేమించి చేసుకోవాలి. ఇది అనేది మీరందరూ అలవాటు చేసుకోండి. మీ జీవితాలు ఎప్పటికైనా కానీ బాగుంటాయి. నిన్న కూడా చెప్పాను, ఈ ఆటలు అనేవి ఎంజాయ్ చేస్తాం కదా, ఎంజాయ్ చేస్తున్నామా? అలాగే చదువుకుంటూ కూడా ఎంజాయ్ చేయాలి. అలాగే చేసే ఏ పనైనా ఎంజాయ్ చేయండి ముందు. తర్వాత ఏమవుద్ది, ఇదైతే అదవుతుంది, అదైతే ఇదేమవుతుంది అనేది వదిలేస్తే మీరు చేసే పని ఎంజాయ్ చేయటం ఎప్పుడైతే కనుక అలవాటుగా చేసుకుంటారో మీరు దానిలో నిష్ణాతులు అవుతారు. నెంబర్ 1 కింద తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇది మాత్రం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని, చేసేది ఏదైనా కానీ ఆడేది ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్ ఇష్టం పెరుగుతుంది, ఆడుకోవాలనిపిస్తుంది. దాంట్లోనే మెళకువలు నేర్చుకోవచ్చు, రకరకాలుగా పెరగచ్చు. తర్వాత మంచి ప్లేయర్ అవ్వచ్చు. మంచి ప్లేయర్ అయితే మంచి ఉద్యోగం రావచ్చు. లేదు బాగా గొప్ప ప్లేయర్ అయితే ఇంకా పైకి వెళ్ళచ్చు. సో అన్నిటికీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? చేసే పని ఏది చేసినా కానీ ఎంజాయ్ చేయండి. ఈ ఆనందం పొందితేనే మనం సరిగ్గా ఏ పనైనా చేయగలం. సో ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం జీవితం మొత్తం వేరే రకంగా కనపడుతుంది అని మీ అందరికీ చెప్తున్నానమ్మా. గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి. ఇంకొక కోరిక కోరుతాను మిమ్మల్ని, మనం శుభ్రంగా ఉందాం అనేది మన ఉద్దేశం. మన శరీరం శుభ్రంగా ఉండాలి, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి, మన గుడివాడ శుభ్రంగా ఉండాలి. ఈ ఒక్కటి కూడా మీరు అందరూ అలవాటు చేసుకుంటే మనం ఒక మంచి గుడివాడ సృష్టించవచ్చు. ఇది మీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఒక మంచినీళ్ళు తాగుతాం, వాటర్ బాటిల్ ఎక్కడో చాటు ఇసిరేస్తాం, ఏదో పేపర్తో తుడుచుకుంటాం చేతులు, అది తీసి ఎక్కడో పడేస్తాం. లేదు మనం ఇంట్లో వాడిని అన్నీ ఉంటాయి, ఏదైనా వాడింది ఉంటుంది, ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఎక్కడ పడితే అక్కడ కనపడితే రోడ్డు మీద ఇసిరేస్తాం. ఇలాంటివి మానితే రేపొద్దున మనం అదే చూసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఇంట్లో
వంట చేసేటప్పుడు మిగిలిపోయిన వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి ఒక చోట వేస్తే రేపొద్దున చూడండి ఎలా ఉంటుంది. వేసేటప్పుడు మీకు తెలియకపోవచ్చు, మీరే చూసి మీరే బాధపడతారు. మీ ఇంటి ముందే అది ఉంటే ఎలా ఉంటుంది. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఏదైనా కానీ చెత్త అనేది జాగ్రత్తగా వాడుకుని ప్రశాంతంగా వాడుకుంటూ మీ దగ్గర స్టార్ట్ అయితే మీ పెద్దలు వింటారు, చుట్టూ అందరూ వింటారు. మిమ్మల్ని మీరే చెబుతుంటే వాళ్ళకే సిగ్గేస్తారు చిన్నపిల్లలకి. అర్థమైందా? మీరు ఎక్కడా మొహాట పడకండి. ఎవరైనా కానీ చెత్త బయట వేస్తుంటే వెంటనే వాళ్ళని మందలించండి. మీరు లేదు ఏంటి సార్ ఇదని, లేకపోతే చేయలేకపోతే మీరే తీసి పక్కన ఏదో ఒక చోట డస్ట్బిన్ దీంట్లో ఉన్న చోట వేయండి. చేస్తారా? విన్నారా? అసలు మంచిదేనా? ఇది బాగుంటుందా? నీట్ అవుతుందా? నీట్గా ఉందనుకో, నేను వెళ్ళి మా గురువారు చూసుకోండి ఎంత బాగుందో, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి తీసుకొస్తాను. నాకు బాగుంటుంది. అర్థమైందా? మీరందరూ చేస్తారని ఆశిస్తూ బాయ్ గాయ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.